ఒక యజమాని దగ్గర గుర్రం గాడిద ఉంటాయి. యజమాని తన బరువులన్నిటినీ గాడిద చేత మోయిపిస్తూ ఉంటాడు. అలా చాలా రోజులుగా గాడిద ఎక్కువ బరువులని మోస్తూ ఉంటుంది. అలా మోస్తూ ఉండగా ఒకరోజు గాడిద సడన్గా కింద పడిపోతుంది. యజమాని ఏమైందో అని చెప్పి చూడగా అది బరువులు మోసి మోసి అలసిపోయి ఆఖరికి చనిపోతుంది. యజమాని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ గాడిద తిరిగి బ్రతకదు. అప్పుడు యజమాని ఆ బరువులన్నిటినీ గుర్రం చేత మోయిపించడం మొదలు పెడతాడు. అప్పుడు గుర్రం కొన్ని రోజుల తర్వాత తన మనసులో గాడిద బ్రతికి ఉన్నప్పుడే నేను కూడా తనకి కొంచెం సహాయం చేసి ఉంటే గాడిద బ్రతికి ఉండేది, అలాగే నాకు కూడా ఇంత పని ఉండేది కాదు కదా అని మనసులో అనుకుంటుంది. కానీ ఇప్పుడు అది ఎంత బాధపడ్డా గుర్రము గాడిదని తిరిగి తీసుకొని రాలేదు, అలాగే తన పని నుంచి తప్పించుకొనూ లేదు. అందువల్లే మనతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మనం చేయగలిగే పని అయితే మనం కూడా వారికి తోచినంత సహాయం చేయాలి. ఆ పనిలో మనం కూడా షేర్ చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం మొత్తం పనిని వాళ్ళ మీదే వదిలివేయకూడదు. ఒకవేళ అది రేపు మనం చేయాల్సి వస్తే మొత్తం మనమే చేయాల్సి వస్తుంది కదా. అందుకని ఎప్పుడైనా సరే ఒక పనిని ఒకరి మీదే కాకుండా మనం కూడా చేస్తే దాని ప్రతిఫలం ఇద్దరికీ దక్కుతుంది. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.